లూకా సువార్త 2వ అధ్యాయం 36వ వచనం 37వ వచనాన్ని చదువుదాం. మరియు ఆషేరు గోత్రికురాలును పనుయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వము మొదలుకొని 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. గమనించండి, ఇప్పుడు మనము అన్న యొక్క ప్రవర్తన చూడబోతున్నాం. ఈమె ఎలాంటి చక్కటి ప్రవర్తన కలిగినది అని అంటే, ఆమె ఎప్పుడైతే యవన వయసులోనికి వచ్చిందో అప్పుడే ఆమెకు వివాహమైనట్లుగా మనం అర్థం చేసుకుందాం. ఇప్పుడు వివాహమైన తర్వాత ఆమె ఒక 7 సంవత్సరాలు భర్తతో కలిసి ఉంది. తన భర్తతో సంసారం చేసింది. అంటే ఒక 13వ సంవత్సరంకో ఒక 14వ సంవత్సరంకో ఆమె యవన వయసుకు వచ్చిందని అనుకుందాం. బహుశా ఒక 20వ సంవత్సరం నాటికి, ఒక 21, 22 సంవత్సరం నాటికి మరలా తన భర్తను ఆమె ఏం చేసుకుంది? కోల్పోయింది. అది మొదలుకొని ఎన్నో సంవత్సరం వరకు ఉంది బైబిల్లో? 84 సంవత్సరాలు ఆమె ఎలా ఉందంట? విధవరాలుగా ఉంది. అంటే గమనించాల్సిన విషయం, ఈమె యొక్క పవిత్రత ఏంటో లేక ఈమె కాపాడుకున్న ఆ కన్యత్వం ఏంటో ఇక్కడ మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజుల్లో ఈయన మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, అంటే పిల్లరా యవన వయసులోకి రాగానే ఆమెకి వివాహం అయిపోయింది. పిల్లరా 7 సంవత్సరాలు మాత్రమే తన భర్తతో ఆమె కలిసి ఉంది. తర్వాత 84 సంవత్సరాలు ఆమె ఎలా ఉందంట? విధవరాలుగా ఉందంట. ఈరోజు నేను దేవుని సేవకునిగా చెప్తున్నాను, ఈ రోజుల్లో పిల్లరా విధవరాలు ఎదుర్కొంటున్నటువంటి ప్రతికూలతలు అన్నీ కావండి. వారు ఎదుర్కొంటున్న ప్రతికూలతలు అన్నీ కావు. ఈరోజు సమాజంలో వారు ఎక్కడికన్నా నడిచి చాటుకు వెళితే తప్పుగా మాట్లాడుకునే వారు ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు. పిల్లరా వారు ఎక్కడికి ఏ ఒక్క శుభకార్యాలకి వెళ్ళడానికి వీల్లేదు, ఎత్తి ఎవరిని దీవించడానికి వీల్లేదు. తోబుట్టోలు కూడా, సొంత వారు కూడా ఈరోజు విధవరాలు అని ప్రక్కన పెట్టేస్తున్న పరిస్థితులు ఈ రోజుల్లో, ప్రస్తుత సమాజంలో ఈ రోజుల్లో అనేక మంది ఎదుర్కొంటున్నారు. ఈ ప్రత్యేకమైన సమయంలో నేను దేవుని సేవకునిగా అలాంటి వారి విషయమై పిల్లరా మనము ఏ దృష్టితో ఉండాలి అని అంటే వారిని ఎంతైనా అభినందించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకనంటే బహుశా వివాహమైన తర్వాత 1-2 సంవత్సరాలకే ఈ లోకంలో చాలామంది భర్తను పోగొట్టుకుంటున్నారు. అప్పటికే పిల్లల గర్భంలో ఒక బిడ్డ ఉండుండొచ్చు, కానీ వారు ఎందుకు మరొక ఆలోచన వారికి లేదు, లేక మరొకరిని ఎందుకు వివాహం చేసుకోవాలని వారికి అనిపించలేదు అని అంటే, ఏమో వివాహం చేసుకుని మరలా ఆ తర్వాత ఒక బిడ్డ కలిగితే ఈ బిడ్డకు ఆ బిడ్డకు ఏదన్నా ఇబ్బందులు కలుగుతాయేమో కాబట్టి ఇలా ఉండిపోదాం అనుకుని ఉండిపోయిన వారు చాలామంది ఉన్నారండి. అంటే వారు వృద్ధాప్యములకు వచ్చేసిన వారు ఉన్నారు. వారికి ఎందుకు వారి జీవితంలో మరొక ఆలోచన రాలేదు వారికి. ఈరోజు నేను మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, విధవరాలు అని అంటే ఈరోజు ఎందుకు నీకంత చిన్న చూపు? నేను అంటాను, నీవు వారిని ఎంతైనా అభినందించాలి. ఎందుకనంటే వారు వేరొక ఆలోచన లేకుండా వారు పవిత్రంగా పరిశుద్ధంగా వారు జీవిస్తున్నందుకు. గట్టిగా చప్పలు కొడితే దేవుని మన మహిమ పరుషం. ఈరోజు సమాజంలో ఈ చిన్న చూపు విధవరాల మీద ఏమవ్వాలి? పోవాలి. ఎక్కడికైనా వారిని పిల్లరా ఆహ్వానించే పరిస్థితి ఉండాలి. పిల్లరా ఏ శుభకార్యములైనా వారిని ముందు పెట్టేటువంటి పరిస్థితి ఉండాలి. ఎందుకు అని అంటే వారు విధవరాలు అని అంటే ఎవరినంటారండి? ఇక వేరే ఆధారం ఏది లేకుండా తమ బ్రతుకేదో తాము బ్రతుకుతూ జీవిస్తున్నవారు. సెల్యూట్ చేయాలి వారికి, వారిని ఎంతైనా అభినందించాలి, ఎప్రిషియేట్ చేయాలి వారికి. ఎందుకనంటే
పిల్లరా వారు ఇంక ఈ లోకంలో ఉన్నటువంటి వారి వాళ్ళే పిల్లరా వారు ఇంకొకరికి కట్టబడలేదు, లేక పిల్లలు తమ జీవితాన్ని పిల్లరా మరొక ఆలోచనతో ముందుకి నడిపించుకోలేదు వారు. కాబట్టి వారిని అభినందించాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ అన్నాను కూడా అభినందించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 84 సంవత్సరాలు వేరొక ఆలోచన లేకుండా ఉండిపోయింది, వేరొక ఆలోచన లేకుండా ఉండిపోయింది. అభినందించాలి పిల్లరా. నిర్గమాకాండంలో మిస్లీనియస్ లాస్ అని చెప్పేసి ఉంటాయి, 20వ అధ్యాయం, 21, 22 అలా కొన్ని అధ్యాయాలు ఉన్నాయి పిల్లరా. అవి చదివితే విధవరాలు పట్ల ఎలాంటి అనుభవాలు కలిగి ఉండాలో, లేక వారి విషయంలో ఎలా వ్యవహరించాలో బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది. దాన్ని మిస్లీనియస్ లాస్ అని అంటారు. ఇంకొక మాట కూడా ఉంది, విధవరాళ్ళు ఎవరి విషయంలోనైనా బాధపడి, దేవా నేను ఇలా చూడబోతున్నాను, నా పరిస్థితి ఏం బాలే, నన్ను ప్రతి ఒక్కరు ఇలా మాట్లాడుతున్నారు అని విధవరాలు నీ కోసం నోరు తెరిచి ప్రార్థిస్తే దేవుడు నీ ప్రార్థన ఆ రోజు నుండి విండంట. ఇది బైబిల్లో ఉంది. ఈరోజు పిల్లరా, విధవరాలు బాధపడి నీ విషయమే ప్రార్థన చేస్తే, నీ విషయమే వారు కన్నీరు కారిస్తే, నీ మాటల విషయమే వారు వేదన చెంది వారు దేవుని సన్నిధిలో వారి గోడును వినిపిస్తే ఇక తర్వాత నీ సంగతులు అంతే. కాబట్టి నువ్వు వారిని ప్రోత్సహిస్తూ వారిని అభినందించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, అయితే ఈ యొక్క అన్న 84 సంవత్సరాలు పిల్లలు ఎక్కడ ఏ తప్పుటడుగు లేకుండా పిల్లరా తన ఒక కన్యత్వాన్ని కాపాడుకుంటూ, పరిశుద్ధతను కాపాడుకుంటూ ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తున్నట్లుగా మనం చూస్తాం.